అదే కొత్తది అలాంటి తీసుకొచ్చింది కాబట్టి పెట్టడానికి అందుకని టేస్ట్ వస్తుంది. మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా టేస్ట్ రాదు ఒక్కొక్కసారి. కొంచెం ఊరగా వేగాల ఆ తెల్లగా ఉందా ఉల్లిపాయ అలా ఉండకూడదు. కొంచెం బ్రౌన్ చిన్న బ్రౌన్ కలర్ వచ్చినా వేగాలి. ఓకే. బ్రౌనా గోల్డిషా? అదే రెడ్ కానీ చిన్న రెడ్. ఇప్పుడు చాప ముక్కలు ఇప్పుడే వేసేస్తారా? టెన్ మినిట్స్ ఆ ముక్కలు మరి మెత్తగా అయిపోతాయేమో. అవ్వవా? ఎన్ని ఉల్లిపాయలు కోసుకున్నానమ్మా? 2 ఉల్లిపాయలు 2 టమాటీలా? ఎక్కువగా ఎనుకో గుండె అయిపోతాయి. పులుసు వేసుకుంటాం. ఎంత వేసుకోవచ్చా పులుసు? అది మనం దాన్ని చిక్కదనాన్ని బట్టి వేసుకోవాలి. ఇంకా చిక్కగా ఉంది కదా, ఇంకా కొంచెం వేసుకోవాలి. పులుపు మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అయితే పులుసు పలసగా అయిపోతుంది. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి నాన్నమ్మ చేపల పులుసుకి? వేసుకోవాలమ్మా. మామూలు వేసుకునే దానికన్నా కొంచెం ఎక్కువ. 3 గరిటెలు వేసుకోవాలి. 3 గరిటెల. ముందు పసుపు కారం కలిపి ఉంచేసుకుంటాం చేప ముక్కలు. పసుపు కారం ఇంకేం వద్దు. ఉప్పు చింతపండు నానబెట్టుకోవాలి ఫస్ట్. నానబెట్టుకొని ఉంచుకోవాలి. టేస్ట్ పులుపు ఎక్కువ ఉంది. మన ఇష్టం, తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు. తగ్గించుకోవడానికి చిక్కదనం రాదు. మరి పులుపు ఎక్కువైతే మళ్ళీ వేస్తున్నట్టున్నావు. పంచదార కాదు దించి ముందు పులుపు ఎక్కువ ఉన్నా లేకపోయినా చేపల పులుసు కింద వేయాలి. బెల్లం ముక్క కానీ మనకు బెల్లం లేదు కాబట్టి పులుసు వేసుకుంటాం. పంచదార వేసుకుంటాం. ఇంకంతేనా? అవునా? నువ్వు ఎంత ఈజీగా పెడతావా? ఇంకా చూడు 4 పెట్టుకో. కొంచెం పొలం ఉంది కదా, మరిగినప్పుడు టేస్ట్ అయితే వచ్చింది. చిన్న బెల్లం ముక్క వేస్తాం అంతే. మీకు బెల్లం అయిపోయింది. అంటే మేము అన్నీ వేస్తాం కదా. నేను అన్నీ మినిమం ఒక 10 మినిట్స్ పడుతుందా? ఇలా పులుసు రెడీ అవుతుంది. పక్కన పులుసు రెడీ అయిపోయింది. ఇంకో చూడుకొచ్చానా సొన చూడా అది పొంగింది. అలాగే అయిపోద్ది. గుడ్లు మామూలు మనం గుడ్లు కొనుక్కుంటే ఎలా అయింది అలాగే అయిపోతుంది. అని ఎక్కువ తిప్పేసాం అనుకో ఇరుగుపోతుంది. చూడు ఉప్పు పులుపు నువ్వు చూడు నీకే తెలుస్తాయి. సరిపోయిందా? ఉప్పు ఎప్పుడైనా వేసుకోవచ్చా? అయినా నువ్వు ఉప్పు ఒకసారి వేసావు ఫస్ట్ స్టార్టింగ్. చేపల్లో కూడా వేసావు కదా. నేను రొయ్యలు కడిగినప్పుడు ఉప్పు వేసి కడుగుతుంటే వండినప్పుడు ఉప్పు ఎక్కువైపోతుంది. ఉప్పు వేసి కడుగుతారు కడరా? కొంచెం కారం తక్కువగా చూడు. నాకైతే సరిపోయింది. మరి మీరు చూసుకోండి, మీరు తింటున్నారు. నాకైతే చాలు 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 కారం అయిపోయింది కదా. పులుపు వెళ్ళిపోవడానికి ఇది తక్కువ, 1 స్పూన్. బెల్లం అయితే ఇంత ముక్క, అది అయితే శుభ్రంగా ఇరిగిపోతుంది పులుసు.
పులుపు వచ్చేస్తుంది. ఓన్లీ పసుపు వేసి చేపలు కడిగితే నీకు అప్పుడు వాసన వాసన రాదు. శుభ్రం ముందు కడిగేయాలి అన్నీ. అవును, కడిగేసాక లాస్ట్ని పసుపు వేసి కొంచెం ఎక్కువ వేయాలి పసుపు, ఇంత వద్దు కాదు, కొంచెం ఎక్కువ వేసి కడిగేసి ఒకసారి ఇలా నీళ్ళు పంపించి మళ్ళీ అలా వదిలేయాలి. ఇంకా 2-3 సార్లు పసుపు వేసి కడగకూడదు. ఓకే, ఈసారి ట్రై చేస్తాను. ఇప్పుడు నీకు నీ వాసన చూడు, నీకు వాసన వస్తుందేమో. అసలు నీకు వాసన రాదు. రాట్లేదు, నీకు కారం స్మెల్లే తెలుస్తుంది. కారం వాసన చింతపండు కానీ కలర్ దానికి దీనికి వేరియేషన్ ఉంది. పులుసు అది ఇగురు మీరు ఇగురు కూడా వండుకోవచ్చు. బాగా వచ్చింది టేస్ట్. ఇది ఉప్పు సరిపోయింది, అన్నీ సరిపోయి ఎక్సలెంట్ ఉంది. ఒక 5 నిమిషాలు నీకు ఎలా తెలిసింది అయిపోయిందని? చిక్కబడిపోయింది. చిక్కదనం బట్టి చెప్తాను. ఇగో చేపల పులుసు ఎప్పుడు అంత సేపు ఉడకూడదు, శుభ్రం గుండైపోద్ది. నీకు అంత ఎవరైనా చిన్న ముక్క తీసుకున్నచ్చు. 15 నిమిషాలు పెట్టినట్టున్నావు అంతే. మెయిన్ కారం పచ్చివాసన పోవాలి అంతే.